హే గైస్, ఈరోజు వీడియోలో వెజ్ మంచూరియా ఎలా చేయాలో చూద్దాం. ఇద్దరు అక్క చెల్లెలు ఇద్దరు కలిసి చేస్తా అన్నారు. ఎలా చేయాలో చెప్పు. ఎలా చేసుకోవాలంటే క్యాబేజ్, క్యారెట్ తురుముకోవాలి. ఒక గిన్నెలో వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత గరం మసాలా, టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. ఆ తర్వాత స్పైసీకి సరిపోయినంత కారం వేసుకోవాలి. నెక్స్ట్ ధనియాల పొడి వేయాలి, అలాగే మిరియాల పొడి వేయాలి. ఆ తర్వాత మిక్సింగ్ మంచిగా కలిపిన తర్వాత సరిపోయినంత చూసుకుంటూ బియ్యం పిండి వేయాలి. మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఆ తర్వాత బాల్స్ లా రౌండ్ గా చేసుకోవాలి. తర్వాత ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం చేసుకున్న రౌండ్ బాల్స్ ని వేసుకోవాలి. వెజ్ మంచూరియా మంచి కలర్ లోకి వచ్చిన తర్వాత పక్కకి తీసుకోవాలి. ఆ తర్వాత వేరే పాన్ తీసుకుని ఆయిల్, జీలకర్ర, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసుకోవాలి. అవి కలపాలి. ఈ లోపు వాటర్ లో కార్న్ ఫ్లోర్ వేసుకోవాలి. లమ్స్ లేకుండా కలుపుకోవాలి. అది పక్కన పెట్టి పసుపు, కారం, ఉప్పు, సోయా సాస్, టమాటో కెచప్, వెనిగర్ వేసుకోవాలి. అన్ని సాసెస్ వేసాక ఒకసారి కలుపుకోవాలి. నెక్స్ట్ కలుపుకున్న కార్న్ ఫ్లోర్ వాటర్ ని వేయాలి. ఒక 2 మినిట్స్ మరిగిన తర్వాత వెజ్ మంచూరియా వేయాలి. వెజ్ మంచూరియా అనేది కొంచెం దగ్గరకు అవుతుంది. అప్పుడు ఫైనల్ గా కొత్తిమీర వేయాలి. అంతే, మనకి జ్యూసీ అయిన వెజ్ మంచూరియా రెడీ అయినట్టే. చాలా కష్టపడ్డావుగా చెప్పడానికి. ఎట్లుంది మరి? కాలుతుందా? అందుకే చిన్నగా తినాలి. అవును, కాలుతుంది కానీ మస్తుంది. నిజమే, సూపర్ ఉంది. అంతే. ఇంకా మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.